దాన్ని ఎందుకు ఆపమంటున్నారంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కదా, మీరు పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పి, మాకు ఎలాంటి ఇబ్బందులు మీరు పర్మిషన్ తీసుకొని చేయండి అని అన్నారు. రైట్, ఓకే. మాకు ఎందుకంటే మేము విషాద గాథలో ఉన్నాం, మా నేతను కోల్పోయి అక్కడ తగాదా పెట్టుకోవడమో లేకపోతే ఆ కుట్ర దాగున్న కుట్ర కూడా మాకు అర్థమవుతా ఉంది. కానీ ఈ సమయం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము, రైట్ మేడం, తప్పకుండా మేము ఆ విధంగానే వేచి చూస్తాం. ఫార్మాలిటీ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా ముందుకు పోతామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఆర్డీఓ గారికి చెప్పాం, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. నేను ప్రత్యక్షంగా కూడా ఒక బీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్గా, ఒక బాధ్యుడిగా కూడా నేను చెప్పాను. మా పై స్థాయి నాయకులు కూడా చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ అర్ధరాత్రి ఒక దొంగల లెక్క, వాస్తవంగా అనకూడదు కావచ్చేమో కానీ తప్పట్లే. ఎందుకంటే కాలం చెల్లిన వ్యక్తికి కనీసం మానవత్వం చూపాల్సిన ధర్మం మన మానవ విలువల్లో ఎవరైనా కూడా చూపిస్తారు. కానీ అలాంటిది కూడా లేకుండా మమ్మల్ని మోసం చేసి అర్ధరాత్రి జేసీబీ సాయంతో మున్సిపల్ వ్యక్తులు వెళ్ళి అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. ఈ విధ్వంస వార్త పెద్ది అభిమానులను, సుధన్న మరణ వార్తను తట్టుకోలేని ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులను కలిసివేసింది. తెల్లారి ఉదయమే అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం గద్దంతా చింద్రం చేసి పట్టిండ్రు. ఇదేంటని అధికారులను అడిగితే మాకు తెలియదని ఒక డిపార్ట్మెంట్ మీద, మన మున్సిపల్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళ మీద, రెవెన్యూ వాళ్ళు మున్సిపల్ వాళ్ళ మీద, మున్సిపల్ వాళ్ళు పోలీసుల మీద, ఇట్లా 3 శాఖల మీద ఒకరి మీద ఒకరు నెపం పెట్టుకొని ఈరోజు గద్దెను ధ్వంసం చేశారు. ఆ గద్దెను ధ్వంసం చేసిన తీరును మేము మా బీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా తెలియపరచడం జరిగింది. వారు కూడా హుటాహుటిన 9 గంటలకే రావడం జరిగింది. మేమంతా లోకల్ నాయకత్వం, తర్వాత గౌరవ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మాజీ ఎంపీ గారు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, ఇంకా ఇతరత్ర మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారు, ఇంకా ఇతరత్ర నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఆ యొక్క సంఘటన తీరును ప్రతిఘటిస్తూ, ఖండిస్తూ, ఇంత ఘోరంగా ఉంటుందా, ఇంత దారుణమా అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ, ఆ వేలాదిగా అప్పటికప్పుడే తయారైన కార్యకర్తలు అందరితో కూడా వచ్చి అంబేద్కర్ కూడల్లో నర్సంపేట ప్రధాన రోడ్డు మీద కూడా ధర్నా చేసి కూడా మీ యొక్క మా నిరసన గలాన్ని కూడా వినిపించడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు బలవంతపు చర్యతో మమ్మల్ని అదుపులో తీసుకొని కూడా రస్తారోకోను విరమింప చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే మేము ఆ ప్రైవేటు స్థలంలో పెడతా ఉన్నాం, అది మీరు అంటున్న టెక్నికల్ ఇష్యూ ఏదైతుందో అసైన్డ్ లావణి భూమి అంటున్నారో, నర్సంపేట పట్టణంలో సార్, నర్సంపేట పట్టణంలో అనాది కాలంలో రూపొందించిన ఈ నియమాలలో ఏదైతే అసైన్డ్ లావణి, ఈ నియమావళి సర్వే నెంబర్లలో 702 కానివ్వండి, లేక 111 కానివ్వండి, లేక ఈ 65వ సర్వే నెంబర్ కానివ్వండి, లేక 365 కానివ్వండి, ఇంకా సుమారు 15 నుంచి 16 సర్వే నెంబర్ భూములలో వేలాది ఎకరాలు నర్సంపేట పట్టణంలో అసైన్డ్ లావణిగా రికార్డులలో ఈ రోజు ఉన్నాయి. అంటే టెక్నికల్గా వస్తే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, అసైన్ చేయబడ్డ కుటుంబం మాత్రమే వారసత్వం మాత్రమే అనుభవించాలనేది రూల్ చెప్తా ఉంది. కానీ ఆ రూల్ ప్రకారం పోతే సార్, ఇక్కడ 1% కూడా నర్సంపేట పట్టణంలో ఒక నిర్మాణం జరగదు, ఒక లబ్ధిదారుడు దాని లబ్ధి పొందలేడు. కనీసం ఏ రూల్ ప్రకారం చూసినా కూడా ఇలా 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్ల పర్మినెంట్ శాశ్వత నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి అధికార యంత్రాంగమే ఇంటి నెంబర్ ఇస్తూ ఉంది, పర్మిషన్లు ఇస్తూ ఉంది. అంటే దీనికి తెరచాటున ఏం జరుగుతుంది అనేది కూడా జగమెరిగిన సత్యం. అలాంటి కాడ పరిమితులను అనుమతి చేసిన ఈ అధికార యంత్రాంగం ఈ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకొని అకాల మృత్యువాత పడ్డ గౌరవ మాజీ శాసనసభ్యులు, ఒక పక్క ప్రభుత్వమే అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉద్యమ నేత పెద్ది సూర్యుడు అయినప్పటికీ బేషచాలకు పోకుండా ఒక పక్క రేవంత్ రెడ్డి గారు గ్రీన్ ఛానల్ ఇచ్చి వారిని కాపాడుకునే ప్రయత్నంలో వేగవంతంగా అనంకొండ నుండి సికింద్రాబాద్ యశోదకి వెళ్ళే వరకు కూడా తక్కువ సమయంలో వేగవంతంగా వెహికల్ వెళ్ళేటట్టుగా గ్రీన్ ఛానల్ ఇవ్వడం జరిగింది. సరే, చివరి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తుశ్వాస విడిస్తే పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతోటి కూడా కడసారి వీడుకోలను కూడా ప్రకటించడం జరిగింది. అక్కడ దాతృత్వం, దయా హృదయాన్ని ప్రభుత్వం చాటుకుంది. కానీ అదే దయా హృదయాన్ని ఇక్కడ విగ్రహం పెడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, లోకల్ నాయకత్వం అధికారుల మీద ఒత్తిళ్లు తీసి విగ్రహం పెట్టకుండా ధ్వంసం చేయడం కూడా జరిగింది. దాన్ని తట్టుకోలేని మేమంతా కూడా, మా బీఆర్ఎస్ శ్రేణులు కూడా, మేము పెట్టుకుంటాం, మేము ఎక్కడ కూడా ఎవరికి అసౌకర్యం కలిస్తాం, మీ మీద ఈడ పెట్టొద్దని చెప్పి ఎవరైనా కంప్లైంట్ కూడా చేయలేదు. చుట్టుపక్కల వాళ్ళని కూడా వివరించి మళ్ళీ పునర్నిర్మాణం, మేము మధ్యాహ్నం గద్దెను పునర్నిర్మాణం చేసుకొని ఏదైతే 3 ఫీట్ల అడుగుల హాఫ్ విగ్రహమేనండి, ఆ హాఫ్ విగ్రహాన్ని కూడా మేము ప్రతిష్టాపన చేసుకునే క్రమంలో మళ్ళీ పోలీసుల మీద ఏదో అజ్ఞాత శక్తులు ఒత్తిడి చేశాయని చెప్పి వారంతా కూడా రావడం, రెవెన్యూ పోలీసు వచ్చి కూడా పెట్టనివ్వకుండా నిలువరించడం జరిగింది. అయినా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గుండెల్లో పెట్టుకుంటున్న కార్యకర్తలు మమ్మల్ని కేసుల పాలు చేసినా పర్లేదు, మమ్మల్ని ఇక్కడ కాల్చి చంపినా పర్లేదు, మా నాయకుడిని
మా నేత విగ్రహాన్ని పెట్టుకుంటామని చెప్పి కూడా పెట్టడం కూడా జరిగింది. ఈ సందర్భంలో గౌరవ డీసీపీ గారు తర్వాత పోలీసు యంత్రాంగం కూడా మమ్మల్ని అడగడం జరిగింది. మా దగ్గర ఉన్న పేపర్లు, డాక్యుమెంట్లు ఏదైతే జనగాం రామారావు గారు తన 2 గుంటల స్థలం సార్, అది కూడా అతను కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడే. మీ అసైన్ రూల్ ప్రకారం వచ్చిన వారసత్వం కాకపోయినా ఇది అగ్రికల్చర్ ల్యాండ్‌గా వెనకట ఎప్పుడో అసైన్ చేశారు. కానీ ఇప్పుడు అక్కడ కమర్షియల్‌గా దాన్ని డెవలప్ అయింది కాబట్టి ఆ స్థలం ప్లాట్‌ల వైస్‌గా చేస్తే ఒక ఎస్సీ నేతని ఎస్సీ సామాజిక వర్గం అతన్ని కొనుగోలు చేసి ఈరోజు విగ్రహ పెడతానికి ముందుకొచ్చిన మేము డాక్యుమెంట్లను చూపించి వారికి వివరిస్తే రైట్ సరే ఏదైనా కానివ్వండి ఫార్మాలిటీ ప్రకారం చూస్తే ఈరోజు ఏం ముట్టుకోమని కూడా వారు మాకు మాట ఇచ్చినా మీరు అనుక్షణం ఈరోజు 2 గంటలు అవుతుంది సార్ మీరు అక్కడికి పోయొచ్చారు. ఇప్పుడు మీరున్న సమయంలో కూడా నాకు ఫోన్ కాల్ వస్తున్నాయి. ఏ క్షణం మళ్ళీ ఆ ధ్వంసం చేసి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలిస్తారో అన్న ప్రమాదమే ఇదంతా ఎందుకు సార్? ఒక చనిపోయిన వ్యక్తి మీద అంత భయం ఎందుకని అంటే నేను ఎందుకు ఆ భయం అంటే